6వ వచనంలో ఏం చెబుతుండో చదవండి ఒకసారి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతుడినేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. చాలు చూసామంటే ఇక్కడ బిలాము గురించి మనకు బిలాము తర్వాత బాలాకు అనేక సార్లు మనం ఇంటూ వచ్చాం. అయినప్పటికీ ఇక్కడ ఎవరిని శపించమని చెబుతుండంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని ఎదిరించడానికి ఎవరికి బలం సరిపోలేదంటే ఇక బాలాకు, లేకపోతే వీళ్ళు ఏమనుకోవచ్చు మోయాబీలు అంటే ఇశ్రాయేలును జయించడానికి లేకపోతే వాళ్ళకి బలం సరిపోలేదు, లేకపోతే వాళ్ళ సామర్థ్యం సరిపోలేదు అనుకోవచ్చు మన ఇక్కడ. అయితే వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే దేవుడి ప్రజలను శపించడం అంటే ఏంది అసలుకి అంటే మన భాషలో చెప్పాలంటే చాలా మంది కూడా ఒక వ్యక్తి బలంగా ఉండు, లేకపోతే ఆ వ్యక్తి పైన మనం దాడి చేయలేం, మనం పోరాడలేనప్పుడు, మనకు శక్తి లేనప్పుడు, మన సామర్థ్యం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరులు మనం వాళ్ళకన్నా బలవంతులైతే ఎవరు ఆడుతున్నారో వాళ్ళ వైపు వెళ్తాం అనమాట. వాళ్ళని చూసుకొని ఏం చేస్తామంటే ఆ ఒక గుంపు ఉంది, లేకపోతే ఒక జనాభా ఉంది, ఆ జనాభాని నేను జయించలేకపోతున్నాను, వాళ్ళు నాకన్నా బలవంతులుగా ఉన్నారు, నాకన్నా శక్తివంతులుగా ఉన్నారు. అయితే వాళ్ళని జయించాలంటే, వాళ్ళని ఎదుర్కోవాలంటే నాకేం కావాలంటే నాకు ఇంకా బలవంతులు కావాలి. అయితే శత్రువు దేవుడు ప్రజల్ని శపించడానికి ఎక్కడికి వచ్చి అడుగుతుండు? దేవుడు ప్రజలైన లేకపోతే దేవుణ్ణి సేవించే వ్యక్తి, దేవుణ్ణి ఎంబడించే వ్యక్తి, దేవుణ్ణి అనుసరించే వ్యక్తి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి కాడికి వచ్చారు. ఎవరు వచ్చారు? శత్రు బాలాకు వచ్చిండమంట. ఎక్కడికి వచ్చిండు? బిలాము కాడికి. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడేవారు, ఐగుప్తు దేశం నుంచి విమోచించబడేవారు, పాపం నుంచి దేవుడు విడిపించబడుతూ వచ్చారు. అట్టి ప్రజల్ని దేవుడి యొక్క సమూహంలో దేవుణ్ణి సేవించే ప్రజల్ని శపించాలని, లేకపోతే వాళ్ళు దూషించాలని వాళ్ళు శపించమంటే పొత్తిగా ఏమైపోవాలి? వీళ్ళు నాశనం అయిపోవాలి. మన భాషలో ఏమైపోవాలండి? నాశనం అయిపోవాలి. కొంతమంది ఊళ్ళో కూడా మనకి బలం సరిపోకపోతే ఏం చేస్తారండి? ఇంకా లేడీస్ అయితే దుమ్ము కూడా ఎత్తిపోతారు. ఏం చేస్తారండి? దుమ్ము కూడా ఎత్తిపోతారు. ఎందుకు దుమ్ము ఎత్తిపోసేది? నాశనం అయిపోవాలి అన్నట్టుగా, లేకపోతే శపిస్తారనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ వ్యక్తి ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మాటలు నిజంగా జరిగిద్ది అని కొంతమంది అనుమానంతో ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. ఈ విధమైన అనుభవంలో ఇప్పుడు ఇక్కడ ఏం లేకంటే దేవుడు ప్రజలైన వారిని ఇశ్రాయేలుని శపించాలంటే వాళ్ళు నాశనం అయిపోవాలా? ఎందుకు వాళ్ళు నాశనం అయిపోవాలంటే వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు మేము జయించలేకపోతున్నాం, వాళ్ళు మేము ఓడించలేకపోతున్నాం, మాకు శక్తి సరిపోవట్లేదు, మాకు సామర్థ్యం సరిపోవట్లేదు, అది మా వల్ల కావట్లేదు, దానికి నువ్వే కారణం. కిందకు వచ్చాక ఏమడుగుతుండో చూడండి కొద్దిగా. అదే 6వ వచనంలో అది చూసాను ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నారు, ఎంత తెలివిగా మాట్లాడుతు చూసా. నువ్వు దీవించేవారు దీవించబడను, నువ్వు శపించేవారిని శపించబడను. నిజమే, దేవుడు ప్రజలకి లేకపోతే దేవుడిని సేవించే వారికి అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిండు, అంతగా బలపరుస్తూ వచ్చిండు. మనం ఇక్కడే కాదు, ఆదికాండంలో కూడా చూసుకోవచ్చు. చూడండి, ఆదికాండంలో కూడా 12వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. 12 మొదటి వచ్చింది. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంలో గొప్ప చేదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. అబ్రాహాముతో ఏమంటాడు ఇక్కడ దేవుడు అంటే,
నిన్ను ఆశ్రయించే వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని నేనేం చేస్తానంట శపిస్తాను. దేవుడు ప్రజలైన వారు లేకపోతే దేవుడిని సేవించేవారు ఏ విధంగా అయితే అబ్రాహాముని దేవుడు పిలుస్తూ వచ్చిండు, లోకం నుంచి పిలుస్తూ వచ్చిండు, పాపం నుంచి పిలుస్తూ వచ్చినప్పుడు అబ్రాహాముకి దేవుడు ఏ విధంగా ఇక్కడ వాగ్దానం చేస్తుండు, అబ్రాహాముకి జీవితంలో ఏ విధంగా అయితే తను ధైర్యం చెబుతుండు అంటే, నిన్నెవరన్నా దూషిస్తే నేనేం చేస్తా వాళ్ళని చెప్పిస్తాను. ఎవరిని చెప్పిస్తాడంట? దూషించిన వారు కదా. అంటే దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి వెంబడించేవారు, దేవుడి ప్రజలు ఎంత ప్రాముఖ్యమైన వారు, దేవుడికి ఎంత ప్రియులైన వారుగా ఉన్నారు. ఇక్కడ దేవుడే ఎంటర్ అవుతుండు. ఇక్కడ అబ్రహాం జీవితంలో దేవుడు ఏం చేస్తుంటే ఆయనే ఎంటర్ అయ్యిండు. నిన్ను ఎవరైనా దూషిస్తే నేనేం చేస్తాను? శపిస్తాను. నేను ఏమని శపిస్తాడు దేవుడు అంటే, దేవుడు శపిస్తే ఇంకా మనిషి బతికొస్తాడా? మనిషి శపిస్తేనే, లేకపోతే మనిషి శాపాలు పెడితేనే, రకరకాలుగా ఆలోచిస్తేనే ఆ వ్యక్తి 100 రకాలుగా ఆలోచిస్తాడు. నాకేమైనా జరిగిందేమో. ఇప్పటికే ఆ నమ్మకాలు ఉన్నాయి అన్నమాట ఊళ్ళో. ఇప్పటికీ అది ఇంకా పాటిస్తూ చాలా మంది ఉన్నారు. పలానా వాళ్ళు నన్ను ఇటు చేశారు, ఎప్పుడో నేను ఏదో చేశాను, నన్ను ఈ విధంగా శాపాలు పెడుతూ వచ్చారు, ఈ విధంగా శపిస్తూ వచ్చారు, ఈ విధంగా దూషిస్తూ వచ్చారు, ఆ దూషణలు ఇంకా నా మీద ఉన్నాయి, ఆ శాపం నా మీద ఉంటుంది, అది ఇంకా వెంటాడుతూనే ఉంది, ఇంకా నన్ను తరుగుతూనే ఉందని రకరకాలుగా ఆలోచించే ప్రజలు. ఇక్కడ అబ్రహాం జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తుండంటే తానే కలుగు చేసుకుంటూ వస్తుండు. ఎంత సీరియస్గా లేకపోతే ఎంత శ్రద్ధగా దేవుడు అక్కడ చూస్తుండంటే కదా. అయితే దేవుడు ప్రజల్ని ఎవరన్నా దూషిస్తే దేవుడు ఏం చేస్తాడు? శపిస్తేవాడుగా ఉంటాడు. అందుకనే వాక్యం సెలవిస్తున్నా, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు. అందుకని ఇక్కడ దేవుడు ప్రజలైన వారిని శపించుటకు బాలాక్ ఏం చేస్తా వచ్చిండంటే కదా, బిలాము కాడికి వచ్చిండు. ఎందుకంటే నువ్వు వేరేం చేయగలుగుతావయ్యా, నువ్వు మరి శపిస్తే శపించబడతారు, నువ్వు మరి దీవిస్తే దీవించబడతారు, వాళ్ళు ఏదైనా నువ్వు చేయగలుగుతావు, మాకు దయచేసి కదా. ఒక వ్యక్తి ఏ విధంగా దయచేసి అని అడుగుతాడంటే, దీనస్థితిలోకి వచ్చినప్పుడు నా వల్ల కాలేదు, ఇంకా నా సామర్థ్యం లేదు, నేను ఆ వ్యక్తిని నేను పోరాడలేను అన్న స్థితిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ కాళ్ళ బేరానికి వచ్చేసి. అందుకనే కదా దేవుడు ప్రజలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చదివిస్తుంది అన్నమాట. ఎందుకనంటే దేవుడు ప్రజలు అయిన వారు, దేవుడిని సేవించేవారు నమ్మకంగా ఉండాలా. ఎవరైనా చెప్పినప్పుడు కానీ, ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ అది ఏ విధంగా మాట్లాడుతున్నారు, తెలివిగా మాట్లాడుతున్నారా, జ్ఞానంగా మాట్లాడుతున్నారా, ఆత్మీయంగా మాట్లాడుతున్నారా, ఏ రీతిగా మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి అనేది కదా దేవుడి ప్రజలైన వారు ఇక్కడ ఎవరు బిలాము ఏం చేయాలా? ఆలోచించాలా, తను గ్రహించాలా, అర్థం చేసుకోవాలా. తర్వాత 7 వచ్చిన ఒకసారి చదువుతుందా? కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. చూసామండి ఏ విధంగా అయితే కదా కొంత సొమ్ము తీసుకొచ్చారు, లేకపోతే అతను ఘనపరిచే రీతిగా, లేకపోతే అక్కడ వాళ్ళ యొక్క రాజ్యంలో ఎవరైతే ఉన్నతమైన ప్లేస్లో ఉన్నవారు వాళ్ళని తీసుకొచ్చేసి ఏం చేస్తున్నారంటే బాలాకు పంపించిండు అని చెప్పి పంపించినప్పుడు బిలాము ఏం చేస్తాడండి, సరే మీరు ఉండండి, నేను ఈ నైటు ఇక్కడ మీరు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసి లేదా దేవుణ్ణి అడిగి ఆయన ఉద్దేశం ఏంది, ఆయన ఆలోచన ఏంది నేను తెలుసుకొని మీతో చెబుతానని చెప్పినప్పుడు ఏం చేస్తా వచ్చిందంటే వాళ్ళు అక్కడే బస చేసినట్టు ఇక్కడ చూస్తాము. అంటే ఆ నైట్ అక్కడే కొనుక్కున్నారు. దయచేసుకోవడం ఎనిమిది వచ్చిన దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అదండి చూసావా. అయితే దేవుడు ఇప్పుడు ఇక్కడ దేవుడికి బిలాముకి ఏం జరుగుతుందండి, మాటలు జరుగుతుంది. తను దేవుడి సన్నిధిలో కూర్చోండు, దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతాడు.
ఎవరు ఆ మనుషులు, ఎవరు, ఎందుకు వచ్చారు, ఏంది అని అడిగినప్పుడు ఏం చేస్తాడండి, పలానా వ్యక్తి అని చెబుతూ కదా ఒక జనామం ఉంది, ఆ జనామును శపించాలని, మాకు శక్తి సరిపోవట్లేదని, అది మా వల్ల కావట్లేదని ఏ విధంగా అయితే బిలాము దేవుడితో మాట్లాడుతూ వస్తుంటాడు. బిలాము దేవుడితో సంభాషణ జరుగుతుంది. అప్పుడు కింద కూడా చదవండమ్మా. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పారు. అది చూసా, అది దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు ఆశీర్వదించిన ప్రజలు వీళ్ళు, దేవుడు సొత్తైన ప్రజలు వీళ్ళు. నువ్వు వాళ్ళమ్మటి వెళ్ళొద్దు, నువ్వు వాళ్ళని ఏమాత్రం నువ్వు వాళ్ళని కలుగు చేసుకోవద్దు, నువ్వు మాత్రం ఏమాత్రం నువ్వు ఆ యొక్క పని చేయొద్దు, ఎందుకంటే వీళ్ళు ఆశీర్వదించబడే ప్రజలు, వీళ్ళు నా సొత్తైన ప్రజలు అని చెప్పినప్పుడు ఏం చేస్తుంటే అప్పుడు వరకు బాగానే ఉండు. మనం తర్వాత చూసుకున్నప్పుడు ఆ తర్వాత ఏ విధంగా అయితే తను ఆ యొక్క దేవుడి యొక్క ఉద్దేశం నుంచి తొలగిపోయిన వాడిగా మనం చూస్తాం కదండి, దేవుడి యొక్క ఆలోచన నుంచి తొలగిపోయిన వాడిగా చూస్తాం. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా అనేక రీతిలుగా శత్రువులను శోధిస్తూ ఉంటాడు, అనేక రీతిలుగా మరి నానా రీతిలుగా నిన్ను విశ్వాసంలో తొలగించాలని, ఆత్మీయ జీవితంలో తొలగించాలని, దేవుడి యొక్క ఏర్పాట్లో లేకుండా తొలగించాలని నిన్నను అనేక రీతిలుగా ఆశ కల్పించేవాడుగా, నిన్నను మరి తప్పు మార్గంలో నడిపించేవాడుగా చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఇక్కడ బిలాం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు కాడ మాట్లాడినప్పుడు, దేవుడు పోవద్దని చెప్పినప్పుడు ఒక్క మాటతో ఏం చేయాలా, ఆగిపోవాలి కదండి. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వాడు, మన జీవితంలో ఆ ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు అనమాట. అందుకనే దేవుడి ప్రజల్లో ఆశీర్వదించబడ ప్రజల్ని శపించుటకు, లేకపోతే వాళ్ళు భూమి మీద ఉండకుండా చేయడానికి ఏ విధమైన కంకణం కడుతూ వచ్చారు, ఏ విధమైన ముందుగానే ఏర్పాటు చేస్తూ వచ్చారు. బలాక్ అంటే భయంకరమైన ఆ యొక్క శత్రువు అనమాట. అయితే మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా కొత్త నిబంధన ప్రకారం మనం చూసుకుంటే మనకు ఏ రీతిగా మన జీవితంలో మనం దాన్ని ఆత్మీయంగా ఆలోచించుకోవాలంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 11వ వచనం. జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారంట, నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడల్లా మీరు ఎవరంట, ధన్యులు కదండి. అయితే మనం ఆత్మీయంగా చూసుకున్నప్పుడు, మన దేవుడిని సేవించేవారుగా చూసుకున్నప్పుడు అయితే అనేక రకంగా మన ఎదుట ఎన్నో పరిస్థితులు ఎదురవ్వచ్చు. బాలాక్ లాంటి వారు మనకు ఎదురవ్వచ్చు, శత్రువు నానా రీతిగా నన్ను పురుకొలిపేవాడుగా ఉండొచ్చు. అసమంటి సమయంలో కదా ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు ఏం చేయాలంటే అండి, మనం హింసించే వారి కొరకు ఏం చేయాలా, ప్రార్థించే వారికి ఉండాలా, ఓర్చుకునే వారికి ఉండాలా, సహించే వారికి ఉండాలా. అంతేకాదు కానీ కదా మనం దూషించే వారంగా మనం ఉండకూడదని దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశమే ఉండదు. అయితే ఇది బిలాము తను దేవుడి కాడ తెలుసుకున్నప్పుడు, దేవుడు పోవద్దు అని చెప్పినప్పుడు ఏం చేస్తా వచ్చిండండి, కింద చదవండి, అదే సంఖ్యాకాండం. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశములకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవు ఇయ్యనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానున్నాడాయననిరి. చూసామండి, కరెక్ట్ గా చెప్పండి. దేవుడు ఏం చెప్పిండు, పోవద్దయ్యా, ఆ ప్రజలను శపించొద్దు, వాళ్ళు ఆశ్రయించబడే ప్రజలు, వాళ్ళు ఉన్నతమైన ఉద్దేశం కలిగి పాపం నుంచి విడిపించబడే ప్రజలు, నన్ను ఆరాధించాల్సిన వారు, నన్ను సేవించాల్సిన వారు, నువ్వు ఆ ప్రజలను ఏ విధంగా శపిస్తావు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఏం చేసిండు, పోగొట్టాడు. తర్వాత ఏం చేసిండు, మళ్ళా పొద్దున్నే లేచిండు కదా, వాళ్ళ బాలాకు అధికారులతో చెప్పిండు, నేను రాను బాబు,
మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పిండు. ఆ తర్వాత ఏమైంది మళ్ళా అంటే, ఇంకా ఘనులైన వారిని, ఇంకా ఘనత కొరకు, ఇంకా తను ఇంకా హెచ్చించడానికి కొరకు, ఇంకా 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 ధనం లేకపోతే ఇంకా ఐశ్వర్యం ఎక్కువ తీసుకొచ్చి ఇంకా బతిలాడుతూ వచ్చిండు. ఇంకా బతిలాడుతూ వచ్చినప్పుడు కొద్దిగా కింద కూడా చదువమ్మా. అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, దయచేసి నా యుద్ధకు వచ్చటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. అది సంగతి. సరే, ఇంకా ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ధనం తీసుకొచ్చారు, అప్పుడు లొంగిపోలేదు. రెండోసారి ఏం చేసి ఇంకా ఎక్కువ, ఇంకా ఘనత కలిగేలాగా, లేకపోతే ఇంకా ఘనులైన వాళ్ళు, ఇంకా గొప్పవాడిని ఏ రీతిగా లొంగిపోయింది తెలుసు. లేకపోతే ఇంకా తను నేను ఏదైనా చేయగలుగుతాను అన్న ఆలోచించిండేమో, లేకపోతే నాకు ఎదురు లేదన్న ఆలోచించిండేమో, నేను శపిస్తాను అన్న సామర్థ్యం నాకు ఉందని ఆలోచించిండో, లేదా ధనానికి లొంగిపోతూ వచ్చిండో. కానీ ఏమైతుందో మొత్తానికి ఏం జరిగిందంటే అక్కడ మళ్ళా ప్రార్థన స్టార్ట్ చేసి మళ్ళీ ఏం చేసిండు? ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకున్నప్పుడు దయచేసి మా పక్షాన్ని మీరు రండయ్యా, మీరు శపించండి అని ఎవరు బాలాకు అధికారులు అడుగుతూ వచ్చారు. ఇక్కడ ఏమంటుండో ఏనే అంటుండు, ఎవరు బిలాము అంటుండు, దయచేసి ఈ రాత్రి మళ్ళీ మీరు ఇక్కడ ఉండండి కదండి. ఎందుకు ఉండమంటుండో? అది పరిస్థితి ఏంది అంటే కదండి, ఇంకెక్కువగా అక్కడ ధనం వచ్చేసింది. అది కింద కూడా చదవండి. కాబట్టి దయచేసి రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీకు ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. అది చూసా, నువ్వు పో బాబా అని చెప్పేసి ఎవరికి ఏం చేసిండు? అది అందుకనే దేవుడు మన జీవితంలో ఒకే విధంగా మాట్లాడతాడు, ఒకే విధంగా చేస్తాడు. మన పొద్దుకులు వద్దన్న పని చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోతే ఏమైంది మరి ఇక్కడ అండి? వెళ్ళిపోతే దేవుడి యొక్క ఉగ్రతకి పాత్రుడు అవుతూ వచ్చిండు, దేవుడు ఏర్పాట్లో లేని వాడికి వచ్చిండు, భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆ తర్వాత గాడిద ఆ యొక్క దేవదూతను చూడగలిగింది, కానీ బిలాము అయితే చూడలేకపోవచ్చు. ఎందుకు చూడలేకపోతుండు? అప్పుడు దాకా దేవుడి మాట వింటూ వచ్చిండు, దేవుడి నోటి నుంచి వచ్చే మాట నేను చెప్పానయ్యా మీకు అని చెప్తా వచ్చిండు. వాళ్ళని పంపించిండు. మళ్ళా ఉదయాన్నే మళ్ళా వచ్చినప్పుడు మళ్ళీ అదే మాట పండి, నేను దేవుడి యొక్క ఏర్పాట్లోనే ఉన్నాను, దేవుడు ఆశ్రయించిన ప్రజలు నేను శపించను, అది నాకు కుదరదు అని చెప్పాల్సిన వ్యక్తి మళ్ళీ ఏం చేస్తుండో, మళ్ళా దయచేసి మీరు ఇక్కడ ఉండండి అయ్యా, నేను ఈ నైట్ మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను అంటే కదా, శత్రువుకి ఏమి ఇచ్చినట్టు అవకాశం ఇచ్చిందంటే కదా. హవ్వ కూడా ఏం చేస్తా వచ్చింది కదా, మీరు ఈ పండు దినమున నిత్యంగా సచ్చేదారు అని దేవుడు చెప్పినప్పుడు మీరు సావనే సావు. అందుకనే శత్రువు మన జీవితంలో ఆత్మీయంగా అనేక రీతులుగా నిన్ను ఏం చేస్తాడంటే కొంగ తీసేవాడుగా ఉంటాడు. లేనిపోని మన జీవితంలో పెట్టేసి నిన్నను ఏం చేస్తాడంటే వాడు నిన్నను సెడగొట్టాడుగా ఉంటాడు. ఇందాక ఆరాధనలో కూడా చూస్తూ వస్తాం. ఏ విధంగా చూస్తూ వచ్చు అంటే అపోస్తుడైన పౌలు ఏం చేస్తూ వచ్చాడండి, సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని దాన్ని ఏం చేసిండు, పెంటతో సమానంగా ఎంచుకుంటూ వచ్చిండు. తనకి ఏదైతే లాభకరాలు ఉంటాయో వాటిని క్రీస్తు నిమిత్తం, క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకునే నిమిత్తం సమస్తాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే పెంటతో సమానంగా ఎంచుకుంటూ, క్రీస్తు కన్నా నాకు ఎక్కువ ఏది కాదు, యేసు ప్రభుని ఘనపరచుడు కన్నా నాకు ఎక్కువ ఏది కాదు అని గ్రహించిండు. కాబట్టి ఏం చేస్తా వచ్చిండండి, తన సమస్యను వదిలేసుకుంటూ వచ్చిండు. బిలాము ఒక జీవితంలో చూసుకున్నప్పుడు బిలాము ఆ స్థితిలో ఉండాల్సిన వ్యక్తి, ఒక ప్రవక్త కదా, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి, దేవుని గణపరిచే వ్యక్తి, దేవుని మహింపరిచే వ్యక్తి, దేవుడి కాని అనేకమైన విషయాలు నేర్చుకొని తాను మాదిరికరంగా ఉండాల్సిన వ్యక్తి తను ఏం చేస్తూ వచ్చిండంటే కదా, బాలాకు యొక్క మాటలు లేదా బాలాకు తీసుకొచ్చిన ధనాన్ని ఆశిస్తూ వచ్చి ఏం చేస్తూ వచ్చాడండి, కోల్పోతూ ఉంటుంది. అందుకని చూడండి,
మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-10 చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంగా కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. అది ఇక్కడ ఏం పొడుచుకోలేదు కానీ ఏం చేసిండట? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తర్వాత ఏం చేసిండంటే కొందరు విశ్వాసులు నుంచి ఏమైపోయారండి? తొలగిపోయారు. అపోస్తలుడైన పౌలు ఆ రీతిలో లేడు కదండి. ఆ క్రీస్తు నిమిత్తం ధనాన్ని ఎంచుకోలేదు, లేకపోతే విశ్వాసంలో తొలగిపోలేదు కానీ, నమ్మకత్వంలో తొలగిపోలేదు కానీ, ప్రభు మీద ఆధారపడే విషయంలో తొలగిపోలేదు కానీ, ప్రభువుని సేవించే విషయంలో, ప్రభువుని ఎమ్మడించే విషయంలో నమ్మకంగా ఉంటా వచ్చిండు. ఈ లోకంలో ధనం కన్నా పరలోకం చాలా ప్రాముఖ్యమైంది, నిత్య జీవంలో సదాకాలం ప్రభుతోనే ఉంటాను అని విశ్వాసం కలిగి ఏం చేస్తా వచ్చిండంటే నమ్మకంగా ఉండొచ్చిండు. అదే మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ధనాపేక్ష అది సమస్త కీడులకు మూలంగా ఉంటుంది కదండి. దాన్ని మనం ఆశ్రయిస్తే బిలాం ఏం చేస్తూ వచ్చిండు? దాన్ని ఆశ్రయిస్తూ వచ్చిండు. వాళ్ళ యొక్క ఘనతకి లొంగిపోతూ వచ్చిండు, లోబడుతూ వచ్చిండు, దేవుడికి దూరస్తుడు అయిపోతూ వచ్చిండు. ఏం లేదు, ఏం జరిగిద్దండి అక్కడ? దేవుడు దూరస్తులు అయిపోతూ వచ్చాడు. ఈ లోకంలో ధనం లేక మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రభుకు దూరస్తులు అయిపోతే, దేవుడికి దూరస్తులు అయిపోతే అది రావాలంటే చాలా కష్టం అయిపోయింది. ఎప్పుడన్నా అలసిపోయి ఆ దినపాఠం వాక్యం చదువుకోకపోతే ఎట్లుండిద్దంటే, ఒక పూట నైట్ అన్నం లేకపోయినా కొనుక్కున్నాం అనుకోండి, ఎట్నో లేటుగా నిద్ర పట్టడం, కడుపులో ఒక ఆహారం లేకపోతే అది కొద్దిగా ఆ విధంగా ఉండేది. కానీ దేవుడు వాక్యాన్ని చదువుకోకపోతే, దేవుడిని అనుదినం సేవించే వాళ్ళు ఎమ్మడించకపోతే ఆ నైటు శత్రువు శోధించేవాడుగా ఉంటాడు. మనం నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, లేకపోతే ఏదో కోల్పోయిన వారుగా ఉంటాం అన్నమాట. ఆ విధంగా దేవుడిని మనం ఎప్పుడు సేవించేవారంగా, దేవుడిని ఎమ్మడించేవారంగా మనం ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. బిలాము లాంటి ఆలోచనలు కానీ, లేకపోతే ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చిండో ఆ మాట మీద నిలకడగా ఉండే ఒక స్వభావం లేదు, ఆ ఆలోచనలో లేడు, దేవుడి యొక్క ఉద్దేశంలో లేడు, ఆ దేవుడు చెప్పిన మాటకు లోబడిన వాడుగా ఉండు, ఆ తర్వాత దేవుడికి విధేయత చూపించిన వాడుగా ఉండు, మళ్ళా పోయి అడుగుతుండు. ఇంకా దేవుడు ఏం చేస్తా వచ్చిన చూసిండు, సరే బాబు నువ్వు వెళ్ళిపో అండి. ఏం చేసిండు? నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఏం చేస్తాం? సమస్తం కోల్పోతూ వచ్చిండు, సమస్తం నష్టపోతూ వచ్చిండు. అందుకని మన జీవితంలో ఆ విధంగా నష్టపోకూడదని దేవుడు ఇష్టపడుతుండు కదా. మనకి ఇక్కడ సంఘం ఇచ్చిండు, దేవుడు దైవ సేవకులు ఇచ్చిండు. మనకి అనుదినం ఆ నష్టంలోకి మనం పోకుండా కొంతవరకు దేవుడు నన్ను ఏం చేస్తుండంటే భద్రపరుస్తూ ఉండు, బలపరుస్తూ ఉండు, ఆదరిస్తుండు. కానీ ఆత్మీయ నష్టాల్లోకి మనం పోకూడదని దేవుడు ఇష్టపడుతుండు. అంటే దేవుడిని సేవించే విషయంలో అపొస్తలుడైన పౌలు ఏ విధమైన అనుభవం కలిగి ఉంటుండో, ఏ విధంగా క్రీస్తు నిమిత్తం సమస్త నష్టం ఎంచుకుంటూ వచ్చిండో మనం చూస్తా ఉన్నాం. అందుకనే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. 8-9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడారు. అదండి. ఇప్పుడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఏం చేస్తూ వచ్చిండండి? ఆ పరలోకం రాజ్యాన్ని విడిచిపెట్టి, మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి ఏం చేస్తూ నీ కోసం నా కోసం దరిద్రుడిగా వచ్చిండు. ఇప్పుడు దరిద్రుడిగా వచ్చిన ఆయన ఇప్పుడు ఉన్నతమైన ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఏమి లేని వాడుగా వచ్చిండు, రిత్తుడిగా వచ్చిండు, ఆ సమస్యను తగ్గించుకొని వచ్చిండు. మనము ఆ ఉన్నతమైన ఆయన ఆలోచనలో నువ్వు నేను ఉండాలని ఆయన ఇష్టపడుతుంది. అయితే ఆ బిలాంలాగా మనం తప్పిపోకూడదని, లేకపోతే బిలాంలాగా దేవుడి మాటకి లోబడి ఉండకూడదని, లేకపోతే మనం నమ్మకంగా ఉండాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశం. అందుకని ఆయన యేసుప్రభు వారు ఏం చేస్తూ వచ్చిండంటే ఆయన మహిమ గల సింహాసాన్ని విడిచిపెట్టి ఏం లేనివాడుగా, దీనుడుగా, దరిద్రుడిగా తగ్గించుకొని ఎక్కడికి వచ్చిండంటే మన కాడికి వచ్చిండు. ఎందుకంటే
నిన్ను నన్ను ఆత్మీయ ధనవంతులుగా చేయటానికి ఈ లోకంలో ధనం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, దాని మీద మన మనసు ఉండకూడదని, దాని మీద మన ఆలోచన ఉండకూడదని, దాన్ని అనుసరించి మనం జీవించకూడదని నీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తూ వచ్చిందంటే ఆయనే ధనవంతుడిగా ఉండి సమస్తాన్ని విడిచిపెట్టుకొని తగ్గించుకొని నీ కోసం నా కోసం ఏం చేస్తున్నామా రిక్తుడిగా వచ్చిందన్నమాట. ఎందుకు రిక్తుడిగా వచ్చిందంటే బిలాము లాంటి స్వభావం మన జీవితంలో ఉండకూడదని, బిలాము దేవుడు బిలాముతో మాట్లాడినప్పటికీ తను లోబడిన వాడుగా ఉంటూ వచ్చిండు కాబట్టి, తను విధేయత చూపించలేదు కాబట్టి, తను దేవుడు ప్రజల్ని శపించడానికి లేకపోతే ఈ లోకంలో ఆ బాలాకు లాంటి వాళ్ళు లేకపోతే శత్రువు లాంటి వారు ఆ ధనాన్ని ఆశిస్తూ ఏం చేస్తూ వచ్చిండంటే మోసపోయినట్టు చూస్తాం. అందుకని మనం మోసపోకూడదు. అందుకని మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డని వాక్యం సెలవిస్తారు. అందుకనే మన జీవితంలో కదా మన బలమైన సమీపించకు వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా మోసపోతాము కదా, అక్కడైతే శరీరకమైన శత్రువు అన్నమాట. అక్కడే శత్రువు మోసగిస్తూ వచ్చిండు కదా, ఆత్మీయ జీవితం కోల్పోతూ వచ్చిండు, విశ్వాస జీవితం కోల్పోతూ వచ్చిండు, దేవుణ్ణి వెంబడించే జీవితం కోల్పోతూ వచ్చిండు. అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అనేకమైన ఇష్టాలు నీకు నాకు నేర్పించేవాడుగా ఉంటాడు. అనేకమైన బిలాముతో ఏ విధంగా అయితే మాట్లాడుతూ వచ్చిండో, ఏ విధంగా అయితే బిలాముని సంధిస్తూ వచ్చిండో, నీతో నాతో కూడా ఆ విధమైన అనుభవంలోకి లేదా ఆ విధమైన ఆత్మీయ జీవితంలోకి అనేక విషయాలు నీకు నాకు తెలియజేసి ఆయన ఒక రాజ్య సువార్త కొరకు ఆయన్ని ప్రకటించేవారుగా ఉండటానికి లేకపోతే ఆయన్ని బోధించేవారుగా ఉండటానికి పరలోక రాజ్యానికి మనం సిద్ధపాటు కలిగి ఉండటానికి నిన్ను భూమి మీద ఏం చేస్తున్నట్టే సిద్ధపరుస్తూ వస్తుంది. అందుకనే మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే మనం ప్రభువుని సేవించేవారుగా ఉండాలా. దేవుడి కన్నా ఆత్మీయ జీవితం కన్నా లేకపోతే దేవుడిని సేవించే కన్నా ఈ భూమిని ఏది ఎక్కువ కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాక్యం ద్వారా నేను నేర్చుకుంటున్నాను, వాక్యం ద్వారా ప్రభు నాకు నేర్పిస్తుంది కదా. ఈ శనివారం సువార్త పరిచర్యకు వచ్చేలోపు ఏదో ఒక ఆటంకం ఏదో పరిస్థితి ఎదురవుతూ ఉండేది అన్నమాట. ముందుగానే ప్రార్థన చేసేసి లేకపోతే దేవుడి పని కొరకు నేను చేసే వర్క్ అక్కడ అర్జెంటుగా ఉంటే ఉదయాన్నే 7ంటికే నేను తినేసి 9-10 దాకా ఆడ వర్క్ చేసేసి అక్కడ ఒక మనిషిని పెట్టేసి మళ్ళీ వెంటనే సువార్త పరిచయం దేవుని పని కొరకు రావటం జరుగుతుంది. ఎందుకు రావటం జరుగుతుంది అంటే ఒక్కరోజు కూడా దేవుడి యొక్క పనిలో ఆగకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు ఉన్నాయి కదండి, మనం పుట్టిన కాంచి మనం పెరిగేంత వరకు కష్టాలు, బాధలు, శ్రమలు, విరుకులు, ఇబ్బందులు ఎప్పుడు ఉన్నాయి. ఇది ఒకటే జీవితం. కానీ ప్రత్యేకమైనది ఏంటంటే ప్రభు కొరకు లేకపోతే ప్రభు పని కొరకు మనం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటామో, ఎప్పుడైతే అటువంటి తీర్మానం కలిగి ఉంటామో దేవుడు అన్నీ సిద్ధపరుస్తాడు. ఎంత శక్తి లేకపోయినప్పుడు ఆ రోజు దేవుడి పని కొరకు ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటాడు అన్నమాట. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటిని సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటామో ధనాపేక్ష సమస్త కీడులకు మూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆశిస్తూ ఉంటుంది. ఎవరు ఆశించారమ్మా? బిలాము ఆశిస్తూ వచ్చిండు, కోల్పోతూ వచ్చిండు. తర్వాత మనకి చూడొచ్చుగా 2వ రాజు గ్రంథం కూడా ఎవరు చూస్తారండి మనకు తెలిసిన బాగానే చదవడం మీద ఒకసారి. లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గెహజీ ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? అదండి. అయితే ఈ యొక్క గెహాజీని మనం చూసుకుంటున్నాం కదా, ఏ విధంగా అయితే ఎలీషా కాడ మరి సేవకుడిగా లేకపోతే పరిచారిక చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చిందండి. ఇప్పుడు ఎలీషా దైవ సేవకుడు ఎందుకు తీసుకెళ్ళేద్దాను
ఆయన తెలివి లేక, ఆయన జ్ఞానం లేక ఎందుకు తీసుకోలేదండి? అయితే కదా ఆయనకి ఎంతో జ్ఞానం ఉన్నట్టుగా, ఆయన ఎంతో తెలివి కలవాడుగా ఏం చేస్తొచ్చిండే, తీసుకుంటూ వచ్చిండు కదా. ఆ మనిషి రథం దిగి నీ కాడికి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా కదండి? ఈ లోక సంబంధమైన సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు కదండి కదా. మనం సంపాదించుకుంటున్నాం, ఎంతో మనకు అవసరమే. కానీ దేవుడి పనికి, లేకపోతే దేవుడి విషయంలో, లేకపోతే ఆత్మ సంబంధ విషయంలో దేవుడి పని కొరకు ఎప్పుడైతే ప్రాముఖ్యత, ఎప్పుడైతే సమయం కట్టేస్తామో అది చాలా విలువైంది, అది చాలా ఇష్టమైంది, అది చాలా మనకి మేలు చేసేదిగా ఉంటుంది అనమాట. అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు. ఆ సమస్య నుంచి కూడా దేవుడు నిన్న ఏం చేస్తాడంటే విడిపించేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క ఏర్పాటులో మనం ఉంటామో అప్పుడు దేవుడు మనకి అన్ని మేలు చేస్తూ ఉంటాడు. అందుకనే ఏం చేస్తా వచ్చిందంటే అబ్రహాంతో ఏ విధంగా చెప్పిన దేవుడు అక్కడ, నిన్ను దూషించే వారిని నేనేం చేస్తాడంట, శపిస్తున్నాడు కదండి. మనం ఏం చేయాలా? శపించాలి. ఎవరన్నా నన్ను తిట్టాడు అనుకో, నేను శపించాలా? సువార్తకి వెళ్తున్నాను, నానా రీతిలుగా రకరకాల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఏం చేస్తారు? శపిస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు, మీకు పని బాట లేదంటారు, రకరకాలుగా ఎన్నో అంటారు. కానీ వాళ్ళు మనం శపిస్తే కదండి అది తెలియదు. అంటే ఒకప్పుడు మనం తెలియకుండా ఉన్నాము. అయితే ఆయన వాక్యం ద్వారాగా, సువార్త ద్వారా నిన్న ఏం చేస్తూ వచ్చిండు, తెలిసిండు. ఆరాధనలు కూడా విన్నాం కదా, ఏం చేస్తూ వచ్చిండు అంటే ఎక్కువగా తెలిసేలాగా చేసిండు కదా. పేతురు అదే విధంగా తెలుసుకుండు కదా, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడవయ్యా అని తెలుసు. అయితే మనం ఆ అనుభవంలోకి రావడానికి మనం ఎన్ని సంవత్సరాలు పట్టింది? అయితే ఇవన్నీ వాక్యం ద్వారాగా, సంఘం ద్వారాగా, దైవ సేవకుల ద్వారా దేవుడు నీకు నాకు నేర్పిస్తుండు, ఓర్పు నేర్పిస్తుండు, సహనం నేర్పిస్తుండు, ఆయన భరించే అన్నీ నేర్పించి నిన్ను ఏం చేస్తాడంటే సిద్ధపరిచేవాడుగా ఉంటుండు, నిన్ను ఆదరించేవాడుగా ఉంటుండు. అందుకని మనం మరి బాలాకు లాంటి శక్తులు ఉంటారు, కానీ మనం మోసపోకూడదని, చివరికి దేవుడి యొక్క ఏర్పాటులో మనం ఉండేవారంగా ఉండకూడదని, దేవుడు ఆత్మీయ సంబంధమైన విషయంలో ప్రాముఖ్యత ఇవ్వాలని, దేవుడిని గణపరచాలని, దేవుడిని మహింపరచాలని, దేవుడు చెప్పిన మాటలకు ఏం చేయాలండి, మనం విధేయత చూపించాలా, లోబడే వారికి ఉండాలా, ఆయన చిత్తాన్ని ఎప్పుడు కనిపెట్టుకునే వారికి ఉంటే. అయితే గ్యాజీ ఏం చేస్తూ వచ్చిండండి, సదాకాలం ఏం తీసుకుంటూ సృష్టి తీసుకొచ్చు. బిలాం ఏం తీసుకుందండి, ఎంతో భయంకరమైన పరిస్థితి. ఆ స్థితిలో మనం ఉండకూడదని దేవుడు అనుదినం నిన్ను నన్ను ప్రేమిస్తుండు, నిన్ను నన్ను ఆదరిస్తుండు, నిన్ను ధైర్యపరుస్తుండు, అనేక రీతిలుగా నిన్ను సమకూర్చేవాడుగా ఉంటుండు. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకొని ఈ యొక్క లోపాలు ఎక్కడుంటున్నాయో, లేకపోతే ఈ బలహీనతలు ఎక్కడుంటున్నాయో మనందరం సరిచేయబడి ప్రభు ఇష్టపడ్డ రీతిగా, లేకపోతే ప్రభు కోరుకున్న రీతిగా బిలాం గురించి ఏం కోరుకుంటుండు, ఎందుకు నష్టపోతూ వచ్చిండు, శత్రు విషయంలో ఏ విధంగా లొంగిపోతూ వచ్చిండు, అపోస్తుడైన పౌలు ఎందుకు లొంగిపోలేదు, యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతుడే అండి, సమస్తాన్ని విడిచిపెట్టుకొని నిన్ను ఆత్మీయ ధనవంతులుగా శాశ్వత కాలంలో ఉండాలని నిన్ను ఇష్టపడుతూ ఉండు. ఆ రీతిగా మనం పరీక్షించుకొని ప్రభు బల్లో పాల్గొందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించండి.